కాంగ్రెస్ రెండు తోడు దొంగల్లా అని చెప్పి అంటున్నాను. వాస్తవంగా ఇవాళ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటానికి బీజేపీ పార్టీది ఎంత బాధ్యత ఉందో కాంగ్రెస్ పార్టీది కూడా అంతే బాధ్యత ఉన్నది. ఇలా బీజేపీ పార్టీ ఏదైతుందో ఆయిల్ కంపెనీలకు అండగా ధరలు పెంచితే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం బొక్కస నింపుకోవడానికి కొరకు వీళ్ళు పెట్రోల్పై 35% వ్యాట్ ఉంది, డీజిల్పై 27% వ్యాట్ ఉంది. నిజంగానే మీకు ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలనే ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టయితే నువ్వు పెట్రోల్ మీద ఉన్నట్టుగా వ్యాట్ 35% 10% తగ్గించవా? నిజంగా నీకు నిరుపేద వర్గాలకు ఏదైతే వాహనాలకు సౌకర్యం కల్పించాలి, ఆటో కార్మికులకు అండగా నిలవాలని చెప్పి భావించినట్టయితే ఆ డీజిల్పై ఉన్నట్టుగా 27% వ్యాట్ని ఏదైతుందో ఓ 10% తగ్గించు. నీకు ఆ చిత్తశుద్ధి లేకుండా ఇప్పుడు ఆశ్చర్యపోతులు మొత్తం జగించాలన్న ఎవడైనా కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉన్నోడు రోడ్డు మీద కూర్చుంటాడే? ఆర్టీసీ డ్రైవర్ ఒక దళిత బిడ్డ ఏదైతుందో దాన్ని సహించలేక భరించలేక రైతులు కళ్ళల్లో ఏదైతుందో వడ్డు దోకక మక్కలు దోకక పడిగాపులు కాస్తుంటే ఏదైతుందో అసలు సమస్యలు పక్కదారి పట్టించేందుకు వరి ధాన్యం దోగించడానికి మంత్రికి చేత కాదు, ఆ మొక్కజొన్న దోగించడానికి ప్రభుత్వానికి చేత కాదు. అది పోయి ఇటు పోయి ఏదైతుందో మంత్రి ఎమ్మెల్యే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద కూర్చుంటాడే? ఆర్టీసీ డ్రైవర్ దళిత బిడ్డ ఏదైతుందో ఒక రైతుకు ఏదైతుందో అన్యాయం జరుగుతుంటే దాన్ని భరించలేక ఆ వడ్డు తోకి అని చెప్పాడు. గత తప్పే కమలకర్ గారు ఏమన్నారు? ఒక దళిత బిడ్డ ఏదైతుందో రాష్ట్రంలో రైతాంగం యొక్క దీన పరిస్థితి, రైతాంగం యొక్క దీన స్థితి, నెల రోజులు గడిచినా వడ్లు తోకుతలేరు, కళ్ళల్లో ఏదైతుందో పడిగాపులు కాస్తుండ్రు. రోహిణి కార్తె ఆరంభమైంది, వర్షాలు ఏ తరుణంలో రావచ్చు, అప్పుడు వడ్డు తోకిందా అని చెప్పారంటే ఆర్టీసీ డ్రైవర్ పొట్టగూడి కోసం 20,000కి నౌకరీ చేసుకుంటే దళిత బిడ్డను విధులకి తొలగిస్తారు. ఇంతకంటే అన్యాయం ఘోరం ఏమైనా ఉన్నదా? అని ఎమర్జెన్సీ కాదు, ఇట్లా చేస్తే ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నౌకరికి రాకపోతుండే అన్న నిజంగా ఇటువంటి ఒక నియంత్రిత ధోరణి ప్రదర్శించినట్టయితే ఇవాళ ఏ ప్రభుత్వం అంతే ఏ పార్టీ అధికారం రాదు. ఇలా ప్రజాస్వామ్యుతంగా ఏదో ప్రజాస్వామ్యం వీని పరిష్కారం చేయవా? అంత ఓపిక లేకుంటే ఎట్లా నీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలని చెప్పి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. ఆ మొత్తం కళ్ళాలలో వడ్లు దోకిన ఆయన మేము మొన్న చెప్పినాం, మేము 31 తారీఖు వరకు నా కళ్ళాలలో వడ్లు మొత్తం దోకియకుంటే నీకు 2వ జూన్ నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఏదైతుందో వీళ్ళ జెండా ఆవిష్కరించే ఒక నైతిక హక్కు నీకు లేదని చెప్పి అంటున్నాం. బి అశోక్ బ్యాడ్జ్ నెంబర్ 41/03 పిహెచ్పి డ్రైవర్. ఇతను నిన్న పోతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ ఇద్దరే నేను గిచ్చుతా నువ్వేడు, లేకపోతే నేను గిచ్చుతా నువ్వేడు అని చెప్పి రెండు పార్టీలు ప్రజలను డైవర్ట్ భాగంగా నిన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఒక మంత్రి గారై ఉండి అక్కడ జగిత్యాల ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఇద్దరు ఉండి వాళ్ళు ధర్నా చేస్తారు. ఆ ధర్నాను ఎవడు జీర్ణించుకోలేదు, కడుపులో మంట మంటైంది. ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఒక ప్రభుత్వం ఉండి గ్యాస్ సిలిండర్ మీద ఆ ధర్నా చేసినప్పుడు ఒక ఆర్టీసీ డ్రైవర్ అశోక్ అనే వ్యక్తి నువ్వు మొదలు వాళ్ళ ఊరోళ్ళు కనబడ్డారు, వాళ్ళ కళ్ళ ముందు ప్రభుత్వం యొక్క వ్యతిరేకత కనబడదు, ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు, అటు మక్కలు కొంటలేదు, అటు వడ్లు కొంటలేదు. కాబట్టి వారి ఆవేదనను మొత్తం కూడా వారి ఆవేదన ఆయనకు భూమి ఉన్నోళ్ళు తెలియదు, కానీ ప్రజల రైతుల ఆవేదన మొత్తాన్ని కూడా ఏమంటారు? ఒక వ్యక్తిని తిట్టలే, ఒక మంత్రిని తిట్టలే, ఒక ఎమ్మెల్యేని తిట్టలే, ఒక ఏ ప్రభుత్వం తిట్టలే. ప్రభుత్వం సూచించిండు ఎందుకు ఈ పెట్రోల్ ధరలు ఎప్పుడన్నా పెంచుకొచ్చి తగ్గించవచ్చు, కానీ రైతులు పండించిన పంటను వర్షం పడితే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా కొనుగోలు చేయండి అని ఒక రిక్వెస్ట్ రూపకంగా అడిగింది ప్రభుత్వాన్ని. అతను ఏ పార్టీ కార్యకర్త కాదు, ఏ పార్టీ కండవ తీసుకోలేదు, ఒక ఆర్టిస్ట్ డ్రైవర్గా మాత్రమే ఒక ప్రజల బాధను చెప్పడం జరిగింది. దానికి ఈరోజు ఎంత ఘోరం! అతను రెక్కాడితే డొక్కాడలేని కుటుంబం, 20,000 జీతగాడు, అతను సంపాదిస్తేనే కుటుంబం పోషణ, ఒక దళిత బిడ్డ ఆస్తులేరు. ఇమ్మీడియట్గా ఆర్ఎం గారు ఆయనను సస్పెండ్ చేయమని ఆర్డర్ చేయడము, డిఎం జగిత్యాల గారు ఆర్డర్ ఇచ్చిన సస్పెండ్ రిమూవ్ చేయడం జరిగింది. ఎంత 1975లో మేము చూడలే ఎమర్జెన్సీ, కానీ మా కళ్ళ ముందు ఉండగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎమర్జెన్సీ విధిస్తాడు. ఏమన్నాడు? ఏం పాపం చేసిండని రైతుల గురించి మాట్లాడినందుకు ఆయన రిమూవ్ చేస్తావా? వారి కుటుంబానికి అండగే ఉన్నది. అందుకే మేము కూడా ఆర్ఎం గారిని అడిగాం, నాకు కూడా తెలియదు సార్ డిఎం ఏం చేసిండు అని చెప్పిండు. ఇది వ్యవస్థ. మేము ఒకటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, ఒకటే, ఒక పేద బిడ్డ
రెక్కాడితే డెక్కాడలేని కుటుంబంలో పుట్టిన వ్యక్తి బి అశోక్ను వెంటనే ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసి సస్పెండ్ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని ఇమ్మీడియట్గా విధుల్లోకి తీసుకురావడం జరగాలని చెప్పి మేము ఆర్ఎన్ డిమాండ్ చేసినాం. ఒకవేళ మీరు ఇవ్వలేడు వరకు చూస్తాం, మీరు గిట్ట ఆయన రిమూవల్ సర్వీస్ తీసేసి మళ్ళీ రీఇన్స్టేట్ చేసి వాళ్ళ కుటుంబానికి అండగా నిలవకపోతే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే మా జీవన్రెడ్డి సాబ్ కూడా ఒక డిఎంని కలవడం జరిగింది, వారు రిపెండ్ చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం పెడచను పెట్టి ఈరోజు సస్పెండ్ చేసింది. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తాము. వెంటనే బి అశోక్ అనే వ్యక్తిని రీఇన్స్టేట్ చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తూ ఉంటుంది. డెఫినెట్గా ఆయన రీఇన్స్టార్ట్ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటుందని చెప్పి మేము ప్రధానంగా ఆర్ఎం డిమాండ్ జరుగుతుంది. రేపటి చూస్తాము మా గౌరవ కేటీ రామారావు కూడా ఎప్పుడు జరుగుతుంది. ఒకవేళ రీఇన్స్టేట్ అయిపోతే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది, డెఫినెట్గా వారికి అండగా ఉంటుంది.